చేసుకునేవాళ్ళు, అర్ధరాత్రి చేసుకునేవాళ్ళు, అర్ధరాత్రి చేసుకొని మళ్ళీ తెల్లారి ఉద్యోగం చేసుకునేవాళ్ళు రహస్య సాధనలాగా. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అనేక సంశయాలు ఉండే వాళ్ళకి, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, ప్రశ్నలు ఉన్న వాళ్ళకి. మేము అదే చెప్తామని మీకు తెలియక ఇలాంటి మెసేజ్లు పెడతారు. ఎలాంటి మెసేజ్లు? గాడ్ విల్ హెల్ప్ టు హార్డ్ వర్కింగ్ పీపుల్స్, నాట్ ఫర్ మంత్రాస్. యూ వాంట్ టు ట్రై వన్స్, దెన్ సీ రిజల్ట్స్ ఆఫ్ గాడ్ హెల్ప్. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మీరు ఏ పనులు మానుకోకుండా ప్రపంచంలో అందరూ చేస్తున్నవన్నీ అలానే చేస్తూనే ఏ వర్క్ వద్దనుకోకుండా చేయాల్సినవన్నీ చేస్తూనే, ఆ చేస్తున్నప్పుడు కూడా కొంతకాలానికి భగవంతుని మీ మనసులో గ్రేప్తున్నట్టుగా చేసుకోండి. ప్లస్ ఆ చేసే వర్క్లో వచ్చే ఫలితాలకి ఒక్కోసారి వ్యతిరేక ఫలితాలు రావచ్చు. ఆ వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు ఆ వ్యతిరేక ఫలితాలలో మీరు కృంగిపోకుండా శక్తిగా ఉంటే మరొక హార్డ్ వర్క్ని మరొక స్టెప్ ముందుకేసి చేస్తూనే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతారు. కాబట్టి వర్క్ చేయాలి. అన్నిటి గురించి, ఫలితాల గురించి వెంటనే బ్యాడ్ జరిగినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళి జీవితం పాడు చేసుకోకుండా సమానంగా తీసుకోగలాలి. గొప్ప ఫలితం వచ్చినప్పుడు ఎలా ఉంటారో, చెడు ఫలితం వచ్చినప్పుడు కూడా వెంటనే బ్యాడ్గా అయిపోకుండా దాన్ని అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉంటూ ముందుకు సాగగలగాలి. ఇది చేసిన వాళ్ళు ఆ భగవంతుడు చెప్పినట్టుగానే ఎంత హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారు. ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి ఎంత అభివృద్ధిలోకైనా వెళ్తారు. అలాంటివి తెలిపేవే మత గ్రంథాలు, ప్రధానంగా హిందువులకైతే భగవద్గీత. ఆ భగవద్గీతలో శ్లోకాలన్నీ ఇలాంటివి తెలుపుతాయి. అట్లానే వేరే మంత్రాలు కూడా ఇలాంటివి తెలుపుతాయి. అలాంటివి తెలుసుకోని వాళ్ళకంటే ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతారు, వర్క్ బాగా చేయగలుగుతారు. ఆ వర్క్లో నష్టాలు వచ్చినా కృంగిపోకుండా ముందుకు సాగగలుగుతారు. సరే, వర్క్ బాగా వస్తే భగవంతుడు హెల్ప్ చేస్తాడు. విపరీతమైన వర్క్ చేస్తూ, విపరీతమైన డబ్బు సంపాదిస్తూ, విపరీతమైన పేరు తెచ్చుకొని అప్పుడప్పుడు వాళ్ళు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే, ఆ క్లాట్ అయినందువలన మాట పోవచ్చు, చేతులు వర్క్ చేయకుండా పడిపోవచ్చు, కాళ్ళు పడిపోవచ్చు. అట్లానే అనుకోకుండా రోడ్డుని వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగితే అది కూడా అక్కడితో లైఫ్ ఎండ్ అవ్వచ్చు. లేదంటే అవయవాలు పోతే అప్పుడు హార్డ్ వర్క్ చేయలేని పరిస్థితులు రావచ్చు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిలదొక్కునేవాడే ఆధ్యాత్మిక సాధకుడు, ఆధ్యాత్మిక సాహసికుడు. అట్లానే ఇక భగవంతుడు నమ్మే వాళ్ళకి ఈ సాహసం అలవాటైద్ది. ప్లస్ కర్మలు నమ్మే వాళ్ళకి ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ కర్మ భారాన పడాల్సిన రోజు వచ్చినప్పుడు ఆ కర్మ ఏం చేస్తుందంటే ఇలాంటి అనుభవించాల్సిన శిక్షలు బయటగా చేస్తుంది కదా. దానివల్ల నువ్వు ఏదైతే భగవంతుడు హర్షిస్తాడన్నావో ఆ భగవంతుని నీ పూర్వజన్మలో వచ్చినటువంటి నీ కర్మలను నీ కర్మలు అనుభవించడానికి కూడా భగవంతుడు చేస్తాడు కదా. ఆ చేసేదాన్ని కొంచెం భారం తగ్గించుకోవడానికి కూడా ఈ సాధనలు పనికొస్తాయి. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి బాబు. తెలుసుకోకుండా ఒకే యాంగిల్లో
భావాలను అందరికీ తెలియజేయాలని మెసేజ్లు